అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో మనకి వచ్చేసి ఈ రోజైతే ఫిఫ్త్ డే అనమాట. ఫిఫ్త్ డే వచ్చేసి మీకు మంచి ఒక కాసులతోటి కడా బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిస్తానండి. మనము డ్రెసెస్ మీదకి నంబర్ ఆఫ్ డ్రెసెస్ మీదకి పేరప్ చేసుకునే డిజైన్ అయితే ఒక మంచి కడా బ్యాంగిల్ అయితే చూపించేస్తానండి. ఇలా మనము 3 బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అవుతుందండి. నేను వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నాను. మీరు రెడ్ కలర్ అయినా తీసుకోండి, లేదు అంటే గోల్డ్ కలర్ ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదనమాట. నేనైతే ఈరోజు వచ్చేసి గోల్డ్ కలర్ అయితే ఇలా గోల్డ్ కలర్ గాజు బ్యాంగిల్స్ ప్లెయిన్ అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి రౌండ్ కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. వీటిని ఓడిపోయినాయో లేదో కూడా నేను చూశాను. ఇలా మనము చెక్ చేసుకొని ఇవి వచ్చేసి 3 బ్యాంగిల్స్ని కూడా అంటించేసుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేయొచ్చు అనమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసే డిజైన్ అండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు ఈ 3 బ్యాంగిల్స్ని కూడా మనము ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదు అంటే B7000 గ్లూ తోటి కానీ మీరు వీటిని అయితే అంటించేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని మనము 3 బ్యాంగిల్స్ని కూడా ఇలా గ్లూ పెట్టి అంటించేసుకోవాలండి. ఇలా మనము మంచిగా గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. మనం ఇలా రౌండ్గా తిప్పితే అవి మనకి మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా మీరు గ్లూ అయినా పెట్టుకోండి, లేదు అంటే B7000 గ్లూ అయినా పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ కానీ ఏదైనా పర్వాలేదు, దేనితో అంటించుకున్నా కూడా పర్వాలేదు. ఇలా 3 బ్యాంగిల్స్ని మనకి 3 బ్యాంగిల్స్ని కూడా ఇలా అంటించేసుకోవాలండి. మంచిగా ఇలా అంటించేసుకున్న తర్వాతకి మనకి MDF బేస్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి గోల్డ్ బేస్ కానివ్వండి, ఏది తీసుకున్నా పర్వాలేదనమాట. నేనైతే ఈరోజు ఈ గోల్డ్ బేస్ అయితే తీసుకొని దీన్ని అయితే అంటించేసుకుంటున్నాను. B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా మనం గ్లూ పెట్టేసుకొని దీన్ని ఇక్కడ ఇలా అంటించేసుకోవాలన్నమాట. మనకి కడా బ్యాంగిల్ కాబట్టి ఇది అంటించేసుకుంటున్నానండి. లేదు అంటే మీరు ఇప్పుడు ఇది అంటించుకోకుండా ఓన్లీ కాసులతోటి కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఏదన్నా క్లిప్ పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. మనకి ఇది మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడైతే ఇది తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనము 1 బై 1 కాసులు అయితే పెట్టేసుకుందామండి. నేను కాసులు అయితే తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. నేను వచ్చేసి B7000 గ్లూ తోటి కాసులు అయితే అంటించేసుకుంటున్నానండి. ఇలా మనము ఇలా కడాలాగా కాకుండా ఇలా మట్టి గాజుల మీద కాసు డిజైన్ కూడా చేసుకోవచ్చండి. ఇంకొక వీడియోలో అవి కూడా చేసి చూపిస్తాను. ప్లెయిన్గా ఏమీ లేకుండా ఓన్లీ కాసులు మట్టి గాజులతోటే తయారు చేసి కూడా చూపిస్తానండి. అవి కూడా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకి వచ్చేసి 3 mm రౌండ్ కూడా నేను పెడుతూ ఈ కాసుల డిజైన్ అనేది ఇలా తయారు చేస్తున్నాను అనమాట. ఇలా మనము 3 mm అయినా పెట్టుకోవచ్చండి. గ్రీన్ కలర్ లేదంటే పింక్ పెట్టుకోవచ్చు. పింక్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్, లేదు అంటే మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ కాంబినేషన్, అలా ఏదైనా 3 mm పెట్టుకోవచ్చు. ఇవేమీ వద్దు అన్నా కూడా ఇలా ప్లెయిన్గా కూడా వదిలేయొచ్చండి. బాగానే ఉంటుంది. లుక్ పరంగా మనకి కొంచెం లుక్ కోసం అని చెప్పేసి రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలా మనము కుందన్స్ అయితే పెట్టేసుకోవాలి. లుక్ కోసమే పెడుతున్నానండి. లేదు అంటే ఏ హడావిడి లేకోకుండా సింపుల్గా మనము ఇష్టపడే వాళ్ళమైతే ఇలా సింపుల్గా కాసులు పెట్టేసుకొని ప్లెయిన్గా చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. మన దగ్గర ఏది ఉంటే అదేనండి. లేని దాని గురించి ఆలోచించొద్దు. ఉన్న వాటితోటి మనము చేసేసుకోవాలన్నమాట. అలా నేను ప్రతిదీ కూడా వీడియోలో చెప్తూ చేస్తానన్నమాట. మనము ఇలా ఈ కాసులు అనేవి బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా హెవీగా పెట్టేసుకోవాలండి. మనము 3 mm నేను వచ్చేసి గ్రీన్ కలర్ అయితే 3 mm వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. మనకి రౌండ్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి చిన్నదనమాట. చిన్నది తీసుకుంటున్నాను. అలానే వచ్చేసి మనకి సెరామిక్ గోల్డ్ కూడా డ్రాప్ తీసుకుంటున్నాను. మనకి సెరామిక్ గోల్డ్ ఉంటుంది కదా, అది డ్రాప్ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కోసం అని తీసుకుంటున్నానండి. లేదు అంటే మీరు గ్రీన్ కలర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మధ్యలో పెట్టుకోవటం కోసం అని చెప్పేసి నేను ఇలా గ్రీన్ అండ్ మనకి పింక్ ఇట్లా మల్టీ కలర్ మనకి రెయిన్ కలర్ ఉంటుంది కదా, అలా రెయిన్బో కలర్ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే ఇలా రెక్టాంగిల్ షేప్ అయితే తీసుకుంటున్నానండి. మీరు ఓవెల్ షేప్ కానీ రెక్టాంగిల్ కానీ రౌండ్ కానీ ఏది తీసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఇలా రెక్టాంగిల్ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం అటు ఇటు సైడ్ మనము 3 mm అయితే పెట్టేసుకున్నామండి. 3 mm అయినా పెట్టుకోండి, సెరామిక్ గోల్డ్ అయినా పెట్టండి, లేదు అంటే పింక్ కలర్, రెడ్ కలర్ అలా ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు గ్రీనే పెట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మనకి క్లాసీ లుక్ ఉంటుంది. ఇది ఒక్క బ్యాంగిల్ మనకి సరిపోతుందనమాట. ఒక్క బ్యాంగిల్ కూడా చేసుకోవచ్చు, అలానే 2 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే ఒకటే చేసుకుంటున్నానండి. ఇలా మనము గ్లూ పెట్టేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం కూడా. మనము ఇప్పుడు ఈ 3 mm అయితే పెట్టేసుకుందామండి.
నేను ఈ బ్యాంగిల్స్ అయితేనండి ఇట్లా కడాలాగా కాకుండా మామూలుగా ఇవి పేర్ బ్యాంగిల్స్ అయితే నేను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చేసి ఉంటానన్నమాట. కాబట్టి నేను ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇలా కడాలాగా దీన్నైతే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నానండి. అసలు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసి ఉంటాను నేను ఈ డిజైన్. కాంబో సెట్ లాగా చేసుకున్నానండి. మనకి స్క్వేర్ ఏమో 4 బ్యాంగిల్స్, అలానే ఇలా 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసేమో 2 కాసుల బ్యాంగిల్స్, అలా ఎన్ని కలర్స్ ఎన్ని పేర్స్ చేసి ఉంటానోనండి. చూడండి ఇలా 1 బై 1 మనం మొత్తం కూడా ఈ గ్రీన్ కలర్ 3mm అయితే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి లుక్ కూడా. ఇలా మీరు 2 చేసుకోండి, లేదు అంటే ఇలా కాంబో సెట్ లాగా ఒక 2 చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా 1 చేసుకోవచ్చు అనమాట. మనము మట్టి గాజుల మీదనే తయారు చేస్తున్నాం కాబట్టి మనము పూజలకు కూడా వేసుకోవచ్చండి ఈ బ్యాంగిల్ అనేది. ఇలా 1 బై 1 పెట్టేసుకో. చూడండి ఇలా మొత్తం కూడా బ్యాంగిల్కి ఫుల్గా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో అనమాట మనకి మధ్యలో వచ్చేసి 3D లాగా వస్తుందండి. చూడండి మనము ఫస్ట్ అయితే ఇలా గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసేసుకోవాలండి. మీరు గ్రీన్ కలరు డ్రాప్ అయినా పెట్టుకోవచ్చండి. నేనేమో సెరామిక్ డ్రాప్ పెడుతున్నాను కదా, మీకు బాటిల్ గ్రీన్ సెరామిక్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది బాటిల్ గ్రీన్ గ్లాసీ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సెరామిక్ గోల్డ్ అనేది ఇలా ఫ్లవర్ లాగా 3D డిజైన్ లాగా పెడుతున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. కావాలి అంటే మనం క్లిప్ స్టోన్ చుట్టూ కూడా 3mm పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి మల్టీ కలర్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా ఫ్లవర్లో మధ్యలో పెట్టుకొని చుట్టూ కూడా ఇలా మల్టీ కలరు స్టోన్ చైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా 3mm అనేది మధ్యలో పెట్టట్లేదండి. ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనము ఎప్పుడైతే మనం ఈ క్లిప్ స్టోన్ అనేది పెట్టుకుంటామో అప్పుడే మనము ఈ స్టోన్ చైన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా దాన్ని సర్చ్ చేసుకుంటూ పెట్టాలండి. ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని పెట్టుకునేటప్పుడే కొంచెం ఈ మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం ఎక్కడ అంటించామో కూడా తెలియకూడదండి. అంత నీట్గా ఉండాలన్నమాట ఈ మనకి ఈ రెక్టాంగిల్ షేప్ అనేది. ఇలా మీరు మధ్యలో స్క్వేర్ పెట్టుకోవచ్చు, రెక్టాంగిల్ ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఓవెల్ పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా ఆ షేప్కు తగ్గట్లు మనము ఈ డిజైన్ అనేది మనము స్టోన్ చైన్ అనేది అలా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. లేదు అంటే కనుక మీకు ఆ లుక్ అనేది బాగోదన్నమాట. మనకి ఈ బ్యాంగిల్ వచ్చేసి ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఇవి ఈవెన్గా స్టిక్ అవుతాయి అన్నమాట. మనకి పైన డిజైన్ కూడా చూడండి మంచిగా ఇలా మనకి ఎలా అయితే క్లిప్ స్టోన్ ఉంటుందో అలానే ఎక్కడ అంటించుకున్నామో కూడా తెలియకుండా నీట్గా ఉండాలన్నమాట. మనకి ఇది 3D లాగా వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. సింగిల్ కడా బ్యాంగిల్ అయితే తయారు చేశానండి. ఇంకా ఇంతే అనమాట. ఓవరాల్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మట్టి గాజు మీద చేశాను, ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా. చూసారు కదా 3 బ్యాంగిల్స్ని కూడా ఇలా అంటించేసుకొని మనం నీట్గా కాసులు అనేవి అంటించుకోవాలండి. చాలా బాగుందన్నమాట. మనము నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి, శారీ మీదకి ఇట్లా సింగిల్గా ఒక సింగిల్ కడాలాగా వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఒకటే చేశానండి. నేను డ్రెస్సెస్ మీదకి వేసుకుందామని చెప్పి. చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. ఇది వేసుకొని చూపిస్తానండి. ఇలా కంప్లీట్గా ఆరిపోతే ఇలా ఉంటుందన్నమాట. నేను నైట్ అంతా ఆరనిచ్చాను, మార్నింగ్ పూట వేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది. చూడండి ఇలా అయితే ఉంటుందండి. అసలు ఆ షైనింగ్ చూడండి. కొంచెము మనకి ఎండ అనేది ఇట్లా షాడో పడేలాగా పెట్టాను చూడండి. మనకి ఈ క్లిప్ స్టోను అలాగే మనకి రెయిన్బో స్టోన్ చైన్ అనేది వేసాం కదా, దానివల్ల మనకి ఈ షైనింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలా బాగుందన్నమాట సింగిల్ కడా బ్యాంగిల్.